ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1/2 ఇంచు, ఇటు కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఒక లైన్, ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఆమ్ రౌండ్ కూడా ఇలాగా యాస్టీస్ గా తీసేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఇటు కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా టేప్ ని ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 30 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకొని నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా నెక్ ని కట్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. 5 ఇంచెస్ కి ఇలా డౌన్ చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని 4 ఫోల్డింగ్స్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా క్రాస్ గా వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకో క్రాస్ లెక్కలో వేసుకోవాలి. ఎన్ని లేయర్స్ వస్తే అంత క్రాస్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 13 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని క్రాస్ గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా సమానంగా రావాలి. ఇది వచ్చేసరికి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ మెయిన్ క్లాత్ ని కూడా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ ఎంతకు తీసుకున్నానంటే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను కదా, మళ్ళీ ఆపోజిట్ కలర్ అయితే బాగోదేమో అని చెప్పేసి ఈ కలర్ తీసేసుకుంటున్నాను. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి తీసేసుకొని కింద గ్యాదరింగ్ ఫ్రిల్స్ చేయడానికి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ కి ఇంకో లైన్ డ్రా చేసుకుని 4 ఇంచెస్ కి ఇంకో లైన్ డ్రా చేసుకుని ఇట్లా లైన్స్ డ్రా చేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఎడ్జ్ లో పికో చేసేసుకోవాలి 2 సైడ్స్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఏ షేప్ లో అయితే నెక్ కట్ చేసుకుంటామో ఆ షేప్ లో ఇలా టర్న్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. నెక్ ని ఇలా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. నెక్ ని ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా లైనింగ్ ని ఇలా అటాచ్ చేసేసుకొని దీనిపైన పెట్టేసుకొని ఇలా రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, రౌండ్ షేప్ లో ఇలా తిప్పేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా వేసేసుకొని
బ్యాక్ సైడ్ దీనిపైన వేసేసుకొని ఫ్రంట్ సైడ్ పై వైపుకు ఉండాలి, ఈ బ్యాక్ సైడ్ రివర్స్ లో ఉండాలి. ఇలా వేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని ఆల్రెడీ హ్యాండ్స్ ని ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాము. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా పెట్టేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని డబుల్ కుట్టేసేసుకోవాలి. ఈ కింద పార్ట్ ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే అటాచ్ చేసేసుకోవాలి ఈ కింద పార్ట్ ని. దీని లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము. అటు సైడ్ ఇటు సైడ్ పీకో చేసేసరికి 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ కి ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసుకొని సెంటర్ కి ఇలా కుట్టేసేసుకోవాలి. మొత్తాన్ని గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇలా కుట్టేసేసుకోవాలి. కింద సైడ్ అటాచ్ చేసుకోవడానికి, కింద పక్క బార్డర్ కి అటాచ్ చేసుకోవడానికి ఎంత అయితే పడుతుంది. పీకో చేయడానికి 4 hours పట్టింది. వీటికి 2 సైడ్స్ చేయాలి కదా. ఇలా మొత్తాన్ని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా మొత్తంగా కుట్టేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా. హ్యాండ్స్ వచ్చేసి 13 ఇంచులు ఇలా ఆఫ్ చేసుకొని హ్యాండ్స్ ని ఇలా ఆఫ్ చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి 13 ఇంచులు ఇలా ఆఫ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్స్ కి గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇవ్వాలి. ఇంతవరకే ఇది వచ్చేసి స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలానే 3 లేయర్స్ కుట్టేసుకోవాలి ఒక్కొక్క హ్యాండ్ కి. ఆల్రెడీ హ్యాండ్స్ కి అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బార్డర్స్ కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ లో ఇలా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ లో ఇలా పెట్టేసేసుకొని రఫ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ లో
ఇలా ఈ బార్డర్ అంతా కుట్టేసేసుకోవాలి. ఈ క్రాస్ కటింగ్ కి ఇలా హ్యాండ్స్ ఈ బార్డర్ కుట్టేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి హ్యాండ్స్ ని ఇలా ఆఫ్ చేసుకొని ఇలా స్టార్టింగ్ రఫ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి.